మా ఇంటి పక్కన లక్ష్మి గారు ఉండేవారన్నమాట అండి. ఫైనల్‌గా ఈ మేడంని అడుగుదాం. ఈ మేడంకి ఏమైనా ఉంటే గనక హెల్ప్ చేస్తారేమో కనుక్కుందామని అడగడం జరిగిందండి. మేడం ఇలాగా సినిమా ఫీల్డ్‌లో ఎవరన్నా తెలిసినోళ్ళు ఉన్నారా? కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తారంటే, ఇక్కడ బానే చేసుకుంటున్నావు కదా! సినిమా ఫీల్డ్ ఏంటి అని అన్నారండి. లేదు మేడం, ఇక్కడ ఎంత చేసినా నూతులు కప్పలాగా ఉంటదండి పరిస్థితి. ఫోటోగ్రఫీ ఇంకా నేర్చుకోవాలి. నేను దారిలో వస్తుండగా చిత్రం పోస్టర్ చూసానండి. అది చూసిన తర్వాత మా ఫోటోగ్రఫీ నథింగ్ అనిపించింది. ఎట్టి పరిస్థితిలో ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి, హైదరాబాద్ ఎళ్ళి అని చెప్పేసి అనటం జరిగిందండి. అన్న తర్వాత ఇమ్మీడియేట్‌లీ ఒక 2 డేస్ తర్వాత లక్ష్మి గారు ఆళ్ళ బ్రదరు సోము గారు మాటండి. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరు. సోము గారికి ఫోన్ చేశారండి మేడము. ఫోన్ చేసి ఇలాగ "అన్నయ్య, ఒక అబ్బాయి, ఒక కుర్రోడున్నాడు. ఆ కుర్రోడు ఏంటంటే సినిమా ఫీల్డ్ అంటే చచ్చిపోతున్నాడు. ఏమన్నా మనం ఏమన్నా హెల్ప్ చేయగలమా?" అంటే దానిదేముంది, కంపల్సరీ రమ్మను, నేను ఎక్కడ దొరికిన ఒక ప్లేస్‌లో పెడతాను అని చెప్పేసి అన్నారండి. ఒకసారి ఫోన్ చేయమను ఆ అబ్బాయిని అని చెప్పేసి అన్నారంటండి. అయితే తర్వాత నాకు ఆ మేడం చెప్పారండి. నంబర్ ఇచ్చారు. నంబర్ ఇచ్చి ఇలాగ సోము గారు ఫోన్ చేయమన్నారు మా అన్నయ్య. చాలా గొప్ప వ్యక్తి. విపరీతమైన హెల్పింగ్ పర్సను. ఇంకా నచ్చిందంటే గనక ప్రాణం ఇచ్చేస్తాడు. చాలా హెల్పింగ్ పర్సన్ అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఇంకా నేను ఎగిరి గంతేసుకుంటూ ఎస్టీడీ బూత్‌కి పరిగెట్టానండి. అప్పట్లో సెల్లులు లేవండి. లేకపోవడం వల్ల ఎస్టీడీ బూత్‌కి పరిగెట్టా. పరిగెట్టగానే ఇమ్మీడియేట్‌లీ కాల్ చేశానండి. కాల్ చేసిన తర్వాత సోము గారు లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటే, సార్ ఇలాగ లక్ష్మి గారు ఇచ్చారండి మీ నంబరు. ఇలాగ మీకు కాల్ చేయమన్నారు. నేను అంటే, అమ్మ నీ గురించే చెప్పిందమ్మా మా చెల్లి. ఏంటి నీకు ఎంత ఇంట్రెస్టా సినిమా ఫీల్డ్ అంటే, అంటే చాలా పిచ్చి సార్, నేను ఎట్టి పరిస్థితిలో నేర్చుకోవాలి సార్ వర్కు అని చెప్పంటే, అక్కడ బానే చేసుకుంటున్నావు కదమ్మా అంటే, లేదు సార్ నేర్చుకోవాలని. ఇక్కడేంటంటే నాకు అంత వర్కు అంత గొప్పగా ఏం రాదు. ఇంకా నేర్చుకోవాలి సార్ నేను వర్క్ వచ్చి హైదరాబాదు అని చెప్పి అనటం జరిగిందండి. సరే అమ్మ, ఒకరోజు మంచి రోజు చూసుకొని బయలుదేరి వచ్చి హైదరాబాదు నేను చూసుకుంటాను. ఇక్కడ ఎవరొకళ్ళ దగ్గర నేను పెడతాను గ్యారంటీ అని చెప్పేసి అనటం జరిగిందన్నమాట అండి. మూటాముల్లి సర్దేసుకున్నానండి. ఇంక హైదరాబాదు బయలుదేరదామని మా కజిన్‌కి ము చింతలపూడి సత్యేంద్ర, ఫణీంద్ర అని ఇద్దరు బావ బామర్దులు ఉండేవారన్నమాట అండి మా కజిన్స్. వాళ్ళు ఫోన్ చేశారండి. వాళ్ళు చింతలో ఉండేవారు. ఫోన్ చేస్తే ఇలాగా హైదరాబాద్ వస్తున్నాను. మీ రూమ్‌లో ఏమన్నా కుదురుతుందా? అంటే భలేంటోడివే రా, ఎన్నాళ్ళైనా ఉండు, ఇబ్బంది లేదు, మేము చూసుకుంటాం రమ్మని చెప్పేసి అనడం జరిగిందండి. అప్పుడు నైట్ బయలుదేరి పొద్దునకల్లా హైదరాబాద్‌లో ఉన్నానండి చింతల్లో. సత్యేంద్రకి ఫోన్ చేస్తే సత్యేంద్ర వచ్చి, అప్పుడు ఎస్టీడీ బూత్‌లే కదండీ మొత్తం. ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేస్తే సత్యేంద్ర వచ్చి రిసీవ్ చేసుకొని ఆళ్ళ రూమ్‌కి తీసుకెళ్ళాడనమాట అండి. తీసుకెళ్ళి నేను రెడీ అయిపోయి ఇమ్మీడియేట్‌లీ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషను జనరల్ బజార్ సికింద్రాబాద్‌లో ఉండేదన్నమాట అండి. సోము గారికి ఫోన్ చేశానండి. ఫోన్ చేసి ఇలా వచ్చాను సార్ అంటే, ఒకసారి రామ్మా గీతా ఫిలిమ్స్‌కి మాట్లాడదాం రమ్మన్నారు. ఇమ్మీడియేట్‌లీ బయలుదేరి గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, సినిమా ఫీల్డ్ అంటే అంత ఇష్టమా అంటే, లేదు సార్ ప్రాణం అండి. ఎందుకంటే ఒక పోస్టర్ చూసాను. ఇంకా నా ఫోటోగ్రఫీ నథింగ్ అనిపించింది. ఇంకా నేర్చుకోవాలి సార్ నేను. బాగా నేర్చుకోవాలి. మీరు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ అంటే, భలేంటోడు అమ్మ, నీకు ఎట్టి పరిస్థితిలో మంచి ప్లేస్‌లో పెడతాను. నువ్వేం టెన్షన్ పడకు. నేనున్నాను. నన్ను నమ్ము. నేను మట్టికి ఎట్టి పరిస్థితిలో మంచి ప్లేస్‌లో పెడతానని చెప్పేసి అన్నారండి. ఇమ్మీడియేట్‌లీ జేబులో చేపెట్టి ఒక 200 ఎంతో తీసి నా జేబులో పెట్టేశారండి అమౌంటు. సార్ ఏంటి సార్ ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారండి, నాకు ఇబ్బందిగా ఉందంటే, లేదమ్మా మా రిలేషన్ నువ్వు, నీకు ఇక్కడ ఇబ్బంది అవుతది కదా! ప్లేస్‌మెంట్ అయితే వాళ్ళు ఇచ్చారు. మనకి ఖర్చులకు కావాలి కదా! అని చెప్పి ఒక 200 ఎంతో జేబులో పెట్టేయటం జరిగిందండి. రెగ్యులర్ కలుస్తుంటే నేను మధ్యలో ఈ సినిమా 'డాడీ' సినిమా రిలీజ్ ఉంది. ఈ టెన్షన్‌లో మర్చిపోవచ్చు. నువ్వు మధ్యలో కలుస్తూ ఉండు అని చెప్పడం జరిగిందండి. ఇంకా 2 రోజులకి, 3 రోజులకి, వారానికోసారి సోము గారి దగ్గరికి రావడం జరిగిందన్నమాట అండి. జరిగితే ఆయన ఎంత జెంటిల్‌మెన్ అంటే అండి, ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఆయన చాలా ఎంత బిజీగా ఉన్నా వచ్చి పలకరించి ఏంటమ్మా అని చెప్పేసి ఎవరొకళ్ళు ఫోన్ చేస్తూ ఉండేవారండి. ఫోన్ చేసి ఇలాగా ఒక అబ్బాయి వచ్చాడు, స్టిల్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్టు, మీరు పెట్టుకోవాలంటే మా దగ్గర మనిషి ఉన్నాడు అలా అని చెప్తాం జరిగిందండి. అలాగా కొన్నాళ్ళు ఒక 15, 20 డేస్ జరిగిందన్నమాట అండి. జరిగిన తర్వాత లాస్ట్‌కి ఒకరోజు నేను ఫోన్ చేశానండి. సార్ వస్తున్నాను సార్ మీ దగ్గరికంటే, రామ్మా ఒకసారి నీకు మంచి న్యూస్ చెప్తాను రమ్మని చెప్పి పిలిచారన్నమాట అండి. పిలిచి అప్పుడు ఇమ్మీడియేట్‌లీ నేను చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్వామినాయుడు గారితోటి మాట్లాడానమ్మా, ఆటికెళ్ళి నీకు మంచి జరుగుతది. ఏదోటి ఆయన చూస్తారు. నేను కూడా చూస్తున్నానమ్మా. ఏదైనా బెటరు ఏదైనా దొరికితే గనక నీకు 100% నేను సెట్ చేస్తాను. లేకపోతే స్వామినాయుడు గారు చాలా మంచి పర్సను. ఆయన హెల్ప్ చేస్తారు కంపల్సరీ. నువ్వు వెళ్ళమ్మని చెప్పేసి అడ్రస్ ఇవ్వడం జరిగిందండి. అప్పుడు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అనేటప్పటికి నాకు అసలు ఇంకా ఆనందం మామూలు ఆనందం కాదన్నమాట అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాను. ఫస్ట్ సినిమాయే చిరంజీవి గారి ఆలయశిఖరం చూశానన్నమాట నేను. చూసేటప్పటికి అక్కడి నుంచి చిరంజీవి గారి ఫ్యాను. నా ఫ్రెండ్స్ ఉండేవారు వైసెస్.
వాళ్ళేమో విపరీతమైన భక్తులమాట చిరంజీవి గారంటే. వాళ్ళ నుంచి నాకు అప్పట్లో వాళ్ళ నుంచి చిరంజీవి గారు ఇష్టం స్టార్ట్ అయిందన్నమాటండి. స్టార్ట్ అయ్యేటప్పటికి ఫస్టు వాళ్ళ వీధిలో 'ఆలయ శిఖరం' సినిమా ఏస్తుంటే సరే అని జెప్పేసి గోడ దూకి ఇంట్లో చెప్పకుండా గోడ దూకేసి వచ్చేసానండి సినిమా అక్కడ వీధిలో సినిమాలేసేవారండి అప్పట్లో. రాముల వారి గుడిలోని గుడి దగ్గర హనుమాన్ గుడి దగ్గర రాముల వారు తీర్థానికి, హనుమాన్ తీర్థానికి అక్కడక్కడే ఏసేవారన్నమాటండి. అలాగా 'ఆలయ శిఖరం' సినిమా ఏస్తుంటే నేనెళ్ళి ఫస్ట్ సినిమా అదే చూడడం జరిగిందన్నమాటండి. గణేష్ అని ఇంకో పర్సన్ పేరు గుర్తులేదు. ఇద్దరు బ్రదర్స్ మాటండి. వాళ్ళు చెప్పడం జరిగిందండి, "ఇక్కడ చిరంజీవి గారి సినిమా ఏస్తున్నారు. నువ్వు ఎట్టి పరిస్థితిలో జాగ్రత్తగా ఇంట్లో తెలియకుండా వచ్చేయని" చెప్పేసి అన్నారండి. ఇంట్లో చూసుకునేటప్పటికి నేను లేను. ఇంకా మా నాన్నగారు ఆళ్ళందరూ ఎతకడం స్టార్ట్ చేశారన్నమాటండి. స్టార్ట్ చేస్తుంటే మనమేమో హ్యాపీగా ఇక్కడ సినిమా చూసేస్తున్నాం. నేను ఫస్ట్ సినిమా అదేనండి. అయితే సినిమా ఎలా అనేది నాకు తెలీదప్పుడు. ఎనకాల ఎనకాల ఆడతారేమో ఫ్రంట్ కనపడుద్దేమో అనేసి ఆ భ్రమలో ఉండేవాడినమాటండి. ఉంటుంటే ఎన ఫ్రంట్ నుంచి బ్యాక్‌కెళ్ళి చూస్తుంటే వేరే విధంగా మామూలుగా అదే బొమ్మ కనపడిద్ది. రివర్స్‌లో కనపడిద్దండి. ఫ్రంట్‌కొచ్చి చూస్తుంటే అదే బొమ్మ కనపడిద్ది. ఏంటి ఇలా కనపడుతుంది అని చెప్పేసి మా వోళ్ళు అడుగుతుంటే అప్పుడు చెప్పారన్నమాటండి. "ఒరేయ్! ఇది సినిమారా అది ప్రొజెక్టర్ ఉంది కదా! దాంట్లోంచి వస్తదిరా" అంటే, "అయ్య బాబోయ్! అది ఎలాగొస్తది? దాంట్లో ఆడతారా బొమ్మలు? దాంట్లో ఉంటారా?" అని చెప్పేసి అంటే ఆళ్ళు నవ్వారండి. "ఒరేయ్ తింగరోడా! దాంట్లో ఉండడం కాదు. దాంట్లో రీల్ పెడతారు. రీల్ పెడితే అలాగ సినిమా వస్తది. ఇది అక్కడ ఆల్రెడీ చేస్తారు. చేసి రీల్‌లో చేస్తారు" అని చెప్పేసి చెప్పేటప్పటికి నేను షాక్ అయ్యానన్నమాటండి. మొత్తం మీద సినిమా అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే మొత్తం వెతికేస్తున్నారన్నమాట నా గురించి. బుడ్డోడిని కదా అప్పుడు. ఎతికేస్తుంటే మా నాన్నగారు కొట్టారండి. కింద పడేసి మా నాన్నగారు కుక్కను కొట్టినట్టు తొక్కేసారన్నమాటండి. తొక్కేసేటప్పటికి ఇంక నాకు అర్థం కాలా. ఇదేం కర్మరా బాబు! సినిమాకెళ్ళాను ఇక్కడ ఫైటింగ్ అయిపోతుంది అని చెప్పేటప్పటికి కుక్కను కొట్టినట్టు కొట్టేశారండి. కొట్టేసిన తర్వాత మా నాన్నగారు వంతు అయిపోయిన తర్వాత మా నాన్నగారికి చేతులు నొప్పి పట్టిన తర్వాత మా అమ్మ తీసుకుందండి. తీసుకొని మా అమ్మ కొట్టి, కొట్టి, కొట్టి చితక్కొట్టేసి "బుద్ధుందా లేదా చెప్పెళ్ళాలి కదా! చెప్పకుండా ఇలా ఎళ్ళిపోతే ఎవడన్నా ఎత్తుకుపోతే నీ పరిస్థితి ఏంటి" అని చెప్పేసి మా అమ్మ కొట్టిందండి. మా అమ్మ కొట్టిన తర్వాత మా అన్నయ్య వంతు నేను కొట్టకపోతే బాగోదని చెప్పేసి మా అన్న కొట్టడం స్టార్ట్ చేశాడనమాటండి. ముగ్గురు కుక్కను కొట్టినట్టు కొట్టేశారనమాటండి. కొట్టేసిన తర్వాత మనకు సిగ్గు ఉంటది కదండీ! తర్వాత నెక్స్ట్ ఇక్కడ రాముల వారి గుడి దగ్గర సినిమా ఏసిన తర్వాత నెక్స్ట్ హనుమాన్ గుడిలో ఏస్తారన్నమాటండి. అయితే సరే అని జెప్పేసి ఇంకా మన సిగ్గు, లజ్జ ఏముంటది కదండీ! ఇమ్మీడియేట్‌లీ గోడ దూకేసి మళ్ళీ హనుమాన్ గుడిలో సేమ్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఏసారండి. అక్కడ కలర్ ఏసారన్నమాటండి ఆలయ శిఖరం. అయితే దూకేసి మళ్ళీ జంప్ అండి. అయితే వాళ్ళకి అర్థమైపోయింది. ఈడు కంపల్సరీ సినిమాకెళ్ళిపోయి ఉంటాడు అని జెప్పేసి ఏం చేశారంటే నాకు ఎతికితే దొరికేసాను. దొరికేస్తే మళ్ళీ సేమ్ సీన్ మాటండి. కుక్కను కొట్టినట్టు కొట్టేసారన్నమాటండి. కొట్టేసిన తర్వాత మా నాన్నగారు ఒకటే చెప్పారు. "ఒరేయ్! అలా ఎళ్తే ప్రాబ్లమ్ రా. నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం. మొత్తం నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అలా ఎళ్ళకు. ఎళ్తే గనుక ఎవరైనా ఎత్తుకుపోతే నీ పరిస్థితి ఏంట్రా? తర్వాత నీ కళ్ళు, గుడ్లు పీకేస్తారు. పీకేసి నీ అడుక్కున్నోళ్ళు అందరూ కూడా ఆళ్ళే కదా! నీ గుడ్లే పీకేసి నిన్నేంటంటే అడుక్కునేవాడిని చేసేస్తారురా! మరి ఎత్తుకుపోయి మరి ఇలా చేయకని" చెప్పేసి మా నాన్నగారు చెప్పడం జరిగిందండి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత థియేటర్‌లో రిలీజ్ అయిందన్నమాట 'ఆలయ శిఖరం'. మా ఊరు థియేటర్‌లో చిన్న ఊరది పల్లెటూరు. థియేటర్‌లో రిలీజ్ అయితే 'కలర్' సినిమా. థియేటర్‌లో కూర్చోబెట్టి మా నాన్నగారు సినిమా చూపించడం జరిగిందన్నమాట అలాగా 'ఆలయ శిఖరం'. అప్పటి నుంచి నేను చిరంజీవి గారి భక్తుడినండి. అయ్యేటప్పటికి ఇలాగా ఒకేసారి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అనేటప్పటికి నాకు ఇంకా ఆనందం మామూలు ఆనందం కాదన్నమాటండి. ఇంకా డాన్స్ చేసుకుంటూ బ్లడ్ బ్యాంక్‌కి వెళ్ళిపోయాను అడ్రెస్ తీసుకొని. బ్లడ్ బ్యాంక్ పంజాగుట్టలో ఉండేదండి బ్లడ్ బ్యాంకు. బ్లడ్ బ్యాంక్ వచ్చేసానండి. వచ్చేసి రిసెప్షనిస్ట్ గారిని కలిసానండి. సంజయ్ గారు ఉండేవారు అప్పుడు. కలిసి ఇలాగ స్వామినాయుడు గారిని కలవాలంటే ఎవరు పంపించారంటే సోము గారు పంపించారని చెప్పన్నా అండి. ఇమ్మీడియేట్‌లీ స్వామినాయుడు గారికి చెప్పడం జరిగిందండి. కలిసానండి స్వామినాయుడు గారిని. కలిసి ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. సోము గారిలాగే చాలా గొప్ప వ్యక్తి మాట ఆయన కూడా. ఆయన "ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చావు" అంటే ఇలా పలానా అమలాపురం దగ్గరేనండి మా ఊరు. అక్కడి నుంచి వచ్చాను సార్ అని చెప్పానండి. ఏంటి అంటే ఇలాగ ఫోటోగ్రఫీ, స్టిల్ ఫోటోగ్రఫీ నేర్చుకుందామని వచ్చాను సార్. నేను ఒక 5 ఇయర్స్ వరకు ఫోటోగ్రఫీ చేశాను. ఇంకా నేర్చుకోవాలని హైదరాబాద్ వచ్చాను సార్. అంటే అంటే అన్నారు, "టైం పడుద్దమ్మా ఇక్కడ ఇమ్మీడియేట్‌లీ దొరకదు కదా! నేను ఏదో విధంగా మంచి ప్లేస్‌లో నీకు సెట్ చేస్తా. అందాక నువ్వెంత చదువుకున్నావు" అన్నారండి. నేను 9థ్ తరగతి చదివాను సార్. అది కూడా సరిగ్గా చదవలేదు. చాలా దరిద్ర అసలు స్కూల్‌కి వెళ్ళేవాడిని కదండీ! చాలా వరస్ట్ ఎడ్యుకేషన్ సార్ నాది. ఆ అంటే ఈ రాని పరిస్థితి అని చెప్పన్నానండి.
ఫోటోగ్రఫీ బైలాకు నాకు ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను సార్. ఇంకా టెక్నికల్ వర్క్ ఉంటే బావుంటదని జెప్పి నేర్చుకున్నాను సార్. ఇంకా నేర్చుకుందామని హైదరాబాద్ వచ్చాను సార్ అని జెప్పి అన్నా అండి. సరే అమ్మా ఓ పని జెయి. నువ్వు ఏం ఫీల్ అవ్వనంటే ఒక జాబ్ ఇస్తా. ఫీల్ అవ్వనంటే అంటే ఏ జాబ్ అయినా పర్లేదు సార్ చేస్తానంటే, ఇక్కడ బాయ్ ఉందమ్మా ప్రజెంటు. నువ్వేంటి తక్కువ చదువుకున్నావు కదా! ఇంకా ఎక్కువ చదివితే గనుక ఏదో ఒకటి చేసేవాళ్ళం. బాయ్ పోస్ట్ ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే జాయిన్ అయిపో. ఎందుకంటే బాయ్ నుంచే చాలామంది చాలా చాలా పెద్ద గొప్పోళ్ళయ్యారమ్మా. చాలా మంచి పొజిషన్‌కెళ్లారు. నువ్వు కూడా మంచి పొజిషన్‌కెళ్తావు. స్టార్టింగే ఇటువంటిదని నామోషి ఫీల్ అవ్వకు అంటే నేను ఒకటే అన్నానండి. సార్ నేను ఇదివరకు చాలా చోట్ల బాయ్‌గా చేశాను సార్. తర్వాత ఫోటోగ్రఫీలోకొచ్చాను. ఫస్ట్ అయితే బాయ్‌గా చేశాను. నాకు ఇబ్బంది లేదు సార్. నేను చేస్తాను సార్. ఏ జాబ్ అయినా చేస్తానండి. నాకు మట్టికి మీరు హెల్ప్ చేసింది కొంచెం మర్చిపోకుండా హెల్ప్ చేయండి సార్ స్టిల్ ఫోటోగ్రఫీ అంటే, లేదు నీకు అద్భుతమైన ప్లేస్‌లో పెడతాను. నువ్వేం టెన్షన్ పడకు. జాగ్రత్త రేపటి నుంచి జాయిన్ అవుతే ఇవాళ నుంచి జాయిన్ అవుతా అంటే, సరే ఈరోజు మంచి రోజు కదండీ! రేపు జాయిన్ అవుతానని చెప్పేసి అనటం జరిగిందండి. అని నేను చింతలు వెళ్ళిపోయానండి. చింతలు వెళ్ళిపోయిన తర్వాత అదే రోజు 'డాడీ' సినిమా రిలీజ్ అండి. ఫ్రైడే రిలీజ్ అవుతే మా కజిన్స్ దగ్గరికెళ్ళి చెప్పానండి. ఇలాగా 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జాబ్ వచ్చిందంటే నువ్వు మామూలు అదృష్టవంతుడు కాదు. రాగానే జాక్‌పాట్ కొట్టు' అని చెప్పి అనటం జరిగిందండి. బాయ్ పోస్ట్‌లో ఎంటర్ అయిపోయానండి. ఎంటర్ అయిపోయి ప్లాస్కో ఎక్కడుందో చూసుకొని టీ తేవడం, క్లీనింగ్ చేయడం అది డైలీ చేస్తూ ఉండేవాడినండి. అలాగా 1 మంత్ పర్ఫెక్ట్‌గా ఇంకా సోమిరెడ్డి గారు చూసి ఇంప్రెస్ అయిపోయారంటండి. ఏంటి ఇంత బాగా చేస్తున్నాడు ఈ అబ్బాయి, చాలా బాగా చేస్తున్నాడు. ఫోటోగ్రాఫర్ అండి అసలు ఎక్కడ ఇ ఇబ్బంది పడకుండా చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఎట్టి పరిస్థితిలో మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి అప్పుడు ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నారంటండి. ఈ లోపల ఇంకా 1 ½ మంత్ అయింది. అయిన తర్వాత ఒకరోజు సోమిరెడ్డి గారు రండి బయటికెళ్ళొద్దాం రమ్మని పిలిచారన్నమాటండి. పిలవగానే నేను ఇంక బండెక్కానండి. బండెక్కిన తర్వాత గీతా ఆర్ట్స్‌కి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి ఇది గీతా ఆర్ట్స్ అండి అరవింద్ గారి దగ్గరికి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి ఇలాగా ఎళ్తే సోమిరెడ్డి సార్‌ని అరవింద్ గారు అన్నారు, "ఏ సోమిరెడ్డి ఇలా ఎందుకొచ్చావు?" అంటే, "లేదండి ఇలాగ ఈ అబ్బాయి ఊరు నుంచి వచ్చాడండి. ఫోటోగ్రాఫర్ ఈ అబ్బాయి. ఇలాగా మన దాంట్లో బాయ్‌గా చేస్తున్నాడండి. స్టిల్ ఫోటోగ్రఫీ అంటే బాగా ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పారన్నమాట సోమిరెడ్డి సారు. సార్ అరవింద్ సార్ ఒకసారి పిలిచి, "ఏమ్మా నీకు ఇంట్రెస్టా స్టిల్ ఫోటోగ్రఫీ అంటే?" "చాలా ఇష్టం సార్ పిచ్చండి" అని చెప్పి అనటం జరిగిందండి. "సరే అయితే నీకు బ్లడ్ బ్యాంకు ఫోటోగ్రాఫర్‌ని చేస్తాను నిన్ను. శుభ్రంగా ట్రైనింగ్ అవ్వు. ట్రైనింగ్ ఇప్పిస్తాను నీకు. జాగ్రత్తగా చేసుకో మరి" అని చెప్పి అన్నారండి. యాక్చువల్‌గా అప్పుడు ఎలా ఉండేవాడిని అంటే అండి ఊర్లోనే దొంగకోళ్ళు పట్టుకుంటారు చూడండి. సేమ్ అదే ఫేస్ మాట అండి. దొంగకోళ్ళు కొట్టే టైప్‌లో ఉండేవాడినమాట అండి. పైగా ఏమో కటింగ్ ఏమో డిప్ప కటింగ్ మొత్తం అంట కటింగ్ ఏయించేసేవాడినమాట అండి. గుండు చేయించుకుంటారు ఆ టైప్‌లో కటింగ్ చేసేటప్పుడు చిన్న ఫేసు. సేమ్ దొంగకోళ్ళు కొట్టే టైప్‌లో ఉండేదిమాట నా ఫేసు. అటువంటి పర్సన్‌ని స్వ నిజంగా స్వామినాయుడు గారు ఎంకరేజ్ చేయడం, దానికంటే ఇదేంటంటే మెగా ప్రొడ్యూసర్ అరవింద్ గారు ఎంకరేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే నేను అసలు ఆడను. చాలా దరిద్రంగా ఉండేవాడినమాటండి. ఆ టైంలో అరవింద్ గారు ఎంకరేజ్ చేయడం అంటే మామూలు వాట్ ఏ గ్రేట్ మాట అండి నిజంగా. వండర్. అయితే ఆయన ఒకటే అన్నారండి. నా పే "నువ్వు నువ్వు చేయగలవమ్మా. నేను నిన్ను తయారు చేస్తాను నిన్ను. జాగ్రత్తగా నేర్చుకో. నీకేంటంటే బ్లడ్ బ్యాంక్‌లో ఫోటోగ్రాఫర్‌గా చేస్తాను నిన్ను. ట్రైనింగ్ ఇప్పిస్తా" అని చెప్పేసి చెప్పేటప్పటికి "చేస్తావా మరి" అన్నారండి. "సార్ చేస్తాను సార్. నిజంగా అదృష్టం సార్" అంటే "జాగ్రత్తగా చేసుకోమ్మా. మంచి పొజిషన్‌కి వెళ్ళాలి నువ్వు" అని చెప్పేసి అరవింద్ గారు చెప్పారన్నమాటండి. నిజంగా నా ఫేస్‌ని చూస్తే అసలు చిన్న పోస్ట్ కూడా ఇవ్వబుద్ధి కాదు. అటువంటిది ఫోటోగ్రాఫర్‌ని చేశారన్నమాటండి అరవింద్ సార్. అలాగా ట్రైనింగ్ ఇప్పించారు. ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత నేను కొంచెం శ్రద్ధగానే నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు పిలిచారండి అరవింద్ సారు. పిలవగానే ఎళ్ళానండి. ఎళ్తే "అమ్మా రేపొద్దున్న ఫోటోషూట్ ఉంది. చేయగలవా?" అని అడిగారండి. "సార్ చేస్తాను సార్" అన్నానండి. మరి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే వచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఇబ్బంది పెట్టకూడదు. జాగ్రత్తగా తీయగలవా అంటే, "సార్ తీస్తాను సార్. కొంచెం ఒక ఛాన్స్ ఇప్పించండి సార్ తీస్తానంటే" "లేదు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు చేయగలవు. 100% చేయగలవు" అని చెప్పేసి అరవింద్ గారు ఎంకరేజ్ చేయడం జరిగిందండి. నిజంగా గ్రేట్ మాట అండి నిజంగా. నేను లైఫ్‌లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి అది. ఎందుకంటే నా ఫేస్ చూస్తే ఫోటోగ్రాఫర్‌గా ఫోటోలు ఇవ్వడానికే ఇష్టపడరు ఆ టైంలోని. అటువంటిది ఆయన ఒక పెద్ద మెగాస్టార్‌కి ఫోటోస్ తీసే అదృష్టం కల్పించారన్నమాటండి అరవింద్ గారు. అలాగా ప్రోగ్రామ్ చెప్పారండి. ప్రోగ్రామ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజు ప్రోగ్రాము
ఇంకా నేను అక్కడికి బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోయాను. ఫుల్ ప్రాక్టీస్ అవుతా ఉన్నాననమాట. నైట్ అంతా ప్రాక్టీస్ అయ్యాను. పొద్దున్న వరకు నిద్రపోలేదు. ఇంక నిద్ర పట్టలేదు. ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలి. ఎక్కడ మాట రాకూడదని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాననమాట అండి. నెక్స్ట్ రోజు షూట్‌కెళ్ళాను. అప్పట్లో నా ఫేసు ఎంత దారుణంగా ఉండేదండి. సేమ్ ఊర్లో దొంగోళ్ళు కొట్టే టైప్‌లో ఉండేదన్నమాట అండి నా ఫేసు. 2001లో ఫోటో అండి ఇది యాక్చువల్‌గా. నేను లైట్‌గా ఫోటోజెనిక్ కాబట్టి ఫోటోలో కొంచెం పర్లేదు. బయటైతే కొంచెం దారుణంగా పేషెంట్‌లాగా ఉండేవాడినండి. దొంగోళ్ళు కొట్టే టైప్‌లో ఉండేవాడినమాటండి. నాలాంటోడికి ఆఫర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదండీ. నాకు వచ్చో రాదో కూడా చూడలేదు ఆయన. ఈడు బాగుపడాలని చెప్పేసి ఒకటే ఫిక్స్ అయ్యారాయన. ఫిక్స్ అయ్యి నా నాలాంటోళ్ళని చాలామందికి హెల్ప్ చేస్తారాయన. అటువంటిది నాకు హెల్ప్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే దొంగోళ్ళు కొట్టే టైప్‌లో ఉండేవాడిని నేను. అటువంటి పర్సన్ నమ్మి నాకు ప్రోగ్రామ్ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదండీ. చిన్న చితక ప్రోగ్రామ్ కాదు. ఈ మెగాస్టార్‌కి ఫోటోలు తీయడం అండి. అటువంటి ఆఫరు సార్ ఇవ్వడం నిజంగా నాకు లైఫ్‌లో మర్చిపోలేనండి. ఎందుకంటే అమ్మా, నాన్న తర్వాత అంత గొప్ప ప్లేసు అరుంధి గారు, చిరంజీవి గారికే అండి. నిజంగా మర్చిపోలేను. అయితే నెక్స్ట్ రోజు కెమెరా అయి తెచ్చేసుకున్నామండి. తెచ్చేసుకొని గీతార్ట్స్‌లో ప్రోగ్రామ్ మాటండి. ఏంటంటే ప్రోగ్రాము బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి అప్పట్లో చిరంజీవి గారు ఫోటో దిగి అప్పుడు ఇమ్మీడియేట్‌లీ ప్రింట్ ఏసి ఇచ్చేసేవారన్నమాట అండి. ఆ ప్రోగ్రామ్ నాకిచ్చారు. 280 మంది వచ్చారండి. వచ్చేటప్పటికి అప్పట్లో డిజిటల్ కాదు. టపా 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 కొట్టేయడానికి. రీల్ లోడ్ చేసుకొని ఫోటో తీయడం మాట అండి. అయితే అది మామూలు టెన్షన్ కాదన్నమాట. చిరంజీవి సార్ వచ్చారండి మెగాస్టార్ సారు. వచ్చి నన్ను చూసారు. నన్ను చూడగానే ఇంకా నేను భయపడ్డానండి. నేనసలు దొంగోళ్ళు కొట్టే టైప్‌లో ఉంటాను. మరి సార్ ఒప్పుకుంటారో లేదో, నాకు ఇది ఒప్పుకోకపోతే గనక నాకింక ఫ్యూచర్ లేదు అని ఒకటే అన్నారు. అమ్మా నువ్వేం భయపడకు, టెన్షనే పడకు. నువ్వు 100% తీయగలవు. తీ ఇబ్బందేం లేదు. కొంచెం టైం పడతది. ఏం కాదు. తీ అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం జరిగిందండి. నిజంగా మనుషుల్లో దేవుడు ఉంటారంటారు కదా! ఆయనలో కనపడ్డారండి నాకు. మెగాస్టార్ అయ్యుండి నేను చాలా నార్మల్ పర్సను. ఊరు నుంచి వచ్చాను. ఎర్ర బస్సు ఎక్కి. ఫోటోలు తీస్తానో, తీయలేనో కూడా ఆయనకి తెలీదు. అటువంటి పర్సన్‌ని ఎంకరేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. అయితే సారు ఏమన్నారంటే అండి, "ఏం టెన్షన్ పడకు. నాకేం భయపడకు. నేను మామూలుగా పర్సన్‌లాగా ఫీల్ అయ్యి నువ్వు ఫోటోలు తీయి. నువ్వు తీయగలవు నాకు తెలుసు" అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం జరిగిందండి. నాకు మొత్తం బాడీ షేక్ అయిందండి ఫస్టు. తర్వాత సారు ఎంకరేజ్‌మెంట్ తోటి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. తీయగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అప్పుడు ఒక్కోటి తీస్తుంటే, "సార్ తీశాను సార్. సార్ తీశాను సార్" అంటుంటే, "అమ్మా అంత పేరొద్దులే అమ్మా. సార్ అను. సార్ అను. అంతే తీయి" అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. యాక్చువల్‌గా వేరే ఫోటోగ్రాఫర్ అయితే గనక 3 అవర్స్‌లో అవుతదండి. నాకు కరెక్ట్‌గా 5 అవర్స్ పట్టిందండి. ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా నుంచున్నారన్నమాట చిరంజీవి సార్. మామూలు విషయం కాదు కదండీ. ఒక మెగాస్టార్ 5 అవర్స్ నుంచుంటం అంటే మాటలేం కాదు కదండీ. నాకే కాళ్ళు నొప్పులొచ్చేసినాయి. కొంచెం సేపు నుంచున్న 5 గంటలు నుంచుంటే నాకు నెక్స్ట్ రోజు లెగలేదన్నమాట అండి. కాళ్ళు నొప్పులొచ్చినాయి. అటువంటి మెగాస్టార్ ప్లేస్‌లో ఉండి అలా నుంచుని నా కోసం నుంచుని ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా నుంచుని దిగడం అంటే మాటలు కాదు కదండీ. అలా ఎంకరేజ్ చేసి నన్ను ఫోటోగ్రాఫర్ చేశారండి. నిజంగా గాడ్ గిఫ్ట్. అరుంధి గారు, చిరంజీవి గారు లాంటోళ్ళు దొరకటం. ఇంకో గాడ్ గిఫ్ట్ ఏంటంటే అండి, సోము గారు, సోమనాయుడు గారు దొరకటం ఇంకో గాడ్ గిఫ్ట్ అండి. వీళ్ళు ఎంకరేజ్ చేసి మొత్తం మీద నాకు ఒక అద్భుతం క్రియేట్ చేశారండి నా జీవితంలో. లైఫ్‌లో మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే కనుక నేను లేను. చిరంజీవి గారు, అరవింద్ గారు ఎంకరేజ్ చేయకపోతే కనుక అస్సలు లేననుకోండి. ఎందుకంటే నాలాంటోళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్స్ అండి. మామూలు విషయం కాదండి ప్రోగ్రామ్ ఇవ్వడం అంటే. ఎందుకంటే మామూలుగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇవ్వడానికే 1,90,000 ఆలోచిస్తారండి. ఈడు తీయగలడా లేదా? సరైనోడా కాదా? అసలు పర్ఫెక్టా కాదా? అని చెప్పేసి చిన్నోళ్ళే 1,90,000 ఆలోచించేవారండి అప్పట్లోని. అటువంటిది మెగా ప్రొడ్యూసర్ అరవింద్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రోగ్రాము ఆయన ఇవ్వడం ఏంటి? ఈయన తీయించుకుంటం ఏంటి? నాకు అర్థం కాలేదండి అప్పుడైతే. నాకు ఆ రోజు హ్యాపీ అనిపించిందన్నమాట. మామూలు హ్యాపీ కాదండి. ఆ రోజు నాకిచ్చిన సపోర్ట్ తోటి ఇంక అక్కడి నుంచి నాలో కాన్ఫిడెన్స్ పెరిగిందండి. నేను చేయగలను, బాగా తీయగలను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ పెంచారన్నమాట అండి. అలాగా ఇంకా అరవింద్ సార్ పిలిచి, "నిన్ను బ్లడ్ బ్యాంకు ఫోటోగ్రాఫర్‌గా ఈ రోజు నుంచి నియమిస్తున్నాను. జాగ్రత్తగా చేసుకో. మంచి మంచి పొజిషన్‌కెళ్ళాలి నువ్వు" అని చెప్పేసి అరవింద్ గారు చెప్పడం జరిగిందండి. నాకు బాయ్ నుంచి ఫోటోగ్రాఫర్‌గా ప్రమోషన్ ఇచ్చారండి. ప్రమోషన్ ఇవ్వగానే నన్ను తీసుకొచ్చిన సోము గారికి ఫోన్ చేశాననమాట అండి. చేసి, "సార్ మీ దయ వల్ల బాయ్ నుంచి ఫోటోగ్రాఫర్ అయ్యాను సార్.
మీ మాట మామూలు మాట కాదు సార్. అద్భుతం అండి. మీరన్నట్టే జరిగింది సార్. మీరు అన్నారు అక్కడికెళ్తే 100% నువ్వు మంచి పొజిషన్‌లో ఉంటావమ్మా అని చెప్పేసి అన్నారు. అలాగే జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. లైఫ్‌లో మర్చిపోలేనంటే, "ఏ భలేంటోడివి అమ్మా! నీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పు నేను చేసి పెడతాను. రేపొద్దున్న సండే కదా! ఇంటికి భోజనానికొచ్చేయి అక్క కూడా ఉంటదని" చెప్పి అన్నారండి. అక్కడ ఇంకోటేంటంటే నా అదృష్టం ఈ ఫోటోగ్రాఫర్ తో సహా సోము గారు తమ్ముడు పోస్ట్ కూడా ఇచ్చారన్నమాటండి. నాకు చాలా ఆనందంగా అనిపించిందన్నమాటండి. ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత మంచిగా మటను అది ఏసి అక్క భోజనం పెట్టింది. పెట్టిన తర్వాత "అమ్మా నా సొంత తమ్ముడిలా ఫీల్ అవుతున్నాను నేను. నీకేమీ ఇబ్బంది లేదు. ఎప్పుడు భోజనం చేయాలనిపిస్తే అప్పుడు నువ్వు వచ్చేయి. సండే వస్తావు. ఎప్పుడొచ్చినా నాకు ప్రాబ్లమ్ లేదు. సండే అయితే నాన్ వెజ్ ఉంటది. మిగతా రోజులు కూడా నాన్ వెజ్ ఉన్న రోజున వచ్చేయి. శుభ్రంగా భోంచేసి ఎల్దువు గాని. ఆ! సొంత అక్కలా ఫీల్ అవ్వు" అని చెప్పేసి అన్నారండి. ఇంకా ఈయన కూడా సొంత బావగారిలా ఫీల్ అవ్వు అని చెప్పేసి సోము సార్ కూడా అన్నారండి. అన్న తర్వాత అప్పటి నుంచి నాకు మ అక్క, బావ అయిపోయారండి. ఇంకా దేవుడిచ్చిన అక్క, బావ మాటండి. అయ్యేటప్పటికి అలా ఇంకా అడిగారు, "ఎక్కడుంటున్నావు?" అంటే, "ఇలాగ చింతలో ఉంటున్నానంటే, ఓ పని చెయ్యి మన తెలిసిన హౌస్ ఉంది. అక్కడికొచ్చేయి. అక్కడే శుభ్రంగా ఫుడ్ అది వాళ్ళు డబ్బులైతే తీసుకోరు. రూమ్‌కి డబ్బులు తీసుకోరు. ఫుడ్‌కి డబ్బులు తీసుకోరు. నేను మాట్లాడతాను. నేనే మొత్తం చూసుకుంటా" అని చెప్పేసి పాపం అక్కడ పెట్టడం జరిగిందండి నన్ను. అక్కడే ఫ్రీ ఫుడ్డు, ఫ్రీ బెడ్డు. అయ్యేటప్పటికి అలాగా కొన్నాళ్ళు అక్కడే గడిపేశానండి నేను. నిజంగా సోము గారు దొరకటం నా అదృష్టం అండి. ఎందుకంటే గాడు ఏదో రూపంలో మంచి హెల్ప్ చేస్తాడంటారు. ఇలాగే నాకు సోము గారి రూపంలో హెల్ప్ జరిగిందండి. సోమనాయుడు గారి రూపంలో ఇంకో హెల్ప్ జరిగిందన్నమాట అండి. సార్ ఇంటి దగ్గర నుంచి బ్లడ్ బ్యాంక్ వచ్చానండి. బ్లడ్ బ్యాంక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రోజు సోమనాయుడు సార్ వచ్చారు. రాగానే నన్ను పిలిచారండి. పిలిస్తే, "సార్ టీ ఏమైనా తీసుకురమ్మంటారా?" అని అన్నానండి. "టీ తీసుకొస్తామంటే మీరు ఫోటోగ్రాఫరు టీ ఏమి అవసరం లేదు. జాగ్రత్తగా చేసుకోండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు" అని చెప్పేసి అన్నారండి. సరే సరే అని చెప్పేసి బయటకు వచ్చానండి. వచ్చేసిన తర్వాత రెగ్యులర్ టీ తీసుకొచ్చేవాడిని కదా! అలాగే టీ తీసుకొస్తున్నాను. ఒకరోజు స్వామినాయుడు సార్ చూసారండి. చూసి, "అమ్మా నువ్వు టీ తీసుకురావద్దు. నువ్వు ఫోటోగ్రాఫరు. ఫోటోగ్రఫీ పనులే చూసుకో. టీ అది తీసుకురావసరం లేదని" చెప్పి అన్నారండి. సరే సరే అని నేను మామూలుగా ఒక చైర్ ఒకటి వేశారు. ఆ చైర్‌లో కూర్చోమన్నారన్నమాట. కూర్చునేవాడినండి. ఒకరోజు రిసెప్షనిస్టు గట్టిగా పిలిచి, "అమ్మ ఎళ్లి టీ తీసురా" అని చెప్పంది. అన్న తర్వాత నేను ఫ్లాస్కో పట్టుకుని టీ తీసుకొచ్చానండి. తీసుకొస్తే సోమనాయుడు సార్ నేను టీ తీసుకొచ్చిన తర్వాత సోమనాయుడు సార్ బయటకొచ్చి, "అమ్మా తనెందుకు టీ తీసుకురమ్మన్నావు" అని రిసెప్షనిస్ట్‌ని అడిగారండి. అడిగితే, "లేదండి తను బాయ్ కదా! అందుకని తెమ్మన్నా" అంటే, "తను బాయ్ అంటే బాయ్ కాదమ్మా! ఇప్పుడు ఫోటోగ్రాఫరు. ఏటాల కాలం ఒకలాగా ఉండరు కదా మనుషులు. ఇప్పుడు ఫోటోగ్రాఫరు పోస్ట్ వచ్చింది తనకి. అరవింద్ సార్ ఫోటోగ్రాఫర్ చేశారు తనని. నువ్వెప్పుడు తనకి ఎటువంటి పనులు చెప్పొద్దని" చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ అండి సోమనాథ్ సారు. ఈజ్ ఏ బ్రదర్‌గా చూసుకున్నారు. చాలా బాగా చూసుకున్నారన్నమాటండి. ఒక బాయ్ నుంచి ఫోటోగ్రాఫర్ చేశారాయన. లైఫ్‌లో మర్చిపోలేను. అలా బ్లడ్ బ్యాంక్‌లో వర్క్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఒకరోజు పాలా వెంకటేష్ స్టిల్ ఫోటోగ్రాఫర్ అన్నమాటండి. ఆయన రావడం జరిగింది. వచ్చి ఫోటోస్ అయి తీసుకొచ్చాడు. ఎంద్ర టైంలో ఫ్యాన్స్ దిగారంటండి. ఆ ఫోటోస్ తీసుకొచ్చి, "తమ్ముడు ఇది ఎవరికివ్వాలంటే" నేను ఇమ్మీడియేట్‌లీ సూరిశెట్టి సార్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం జరిగిందండి. "తమ్ముడు నువ్వెవరని" అడిగాడండి. "సార్ ఇలాగా నేను మొన్నటి వరకు ఇక్కడ బాయ్‌గా చేశానండి. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ చేశారు సారు. ఇలా ఫోటోగ్రాఫర్‌గా చేస్తున్నానండి ఇక్కడ" అని చెప్పి అన్నానండి. "సార్ అనొద్దులే అన్నయ్య అను వెంకటేష్ అన్న అను. సార్ అనొద్దని" చెప్పి అన్నాడండి. అలాగా 2, 3 సార్లు వచ్చాడండి. వచ్చిన తర్వాత ఇంకా ఒకరోజు సండే రోజు భోజనానికి రమ్మన్నాడండి ఇంటికి. సరే అని చెప్పేసి ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత మనోడు జూమ్ యేసుకొని పిల్లుల ఫోటోలు తీస్తున్నాడండి. ఈడెవడ్రా బాబు పిల్లుల ఫోటోలు తీస్తున్నాడు. మనుషుల ఫోటోలు మానేసి పిల్లెంబటే పరిగెడుతున్నాడు. ఈడెక్కడోడ్రా బాబు స్టిల్ ఫోటోగ్రాఫర్ అన్నారు. ఈడు వెరైటీగా ఉన్నాడని చెప్పేసి లోపల అనుకుంటున్నాను నేను. అనుకున్న తర్వాత మనోడు ముదురండి. బాగా తెలివైనోడు. ఇమ్మీడియేట్‌లీ నేను అనుకున్న మాటలు తనకి తెలిసిపోయినాయండి. తెలిసిన తర్వాత నా కెమెరా ఇచ్చాడు. "తమ్ముడు ఒక్క ఫోటో తీ నీ ఛాలెంజ్" అన్నాడండి. సరే అని చెప్పేసి కెమెరా యేసుకొని పరిగెడుతుంటే యానిమల్ ఫోటోస్ తీయడం అంటే నాట్ ఈజీ అండి. చాలా ఇది కావాలండి. ఎందుకంటే యానిమల్ ఫోటోస్ అంటే మామూలు విషయం కాదు. రెగ్యులర్ మనిషి ఫోటోస్ అంటే ఈజీ కానండి. యానిమల్ ఫోటోస్ తీయడం చాలా కష్టం అండి. అప్పుడు తెలిసింది నాకు. అయ్యేటప్పటికి వెంకటేష్ అడిగాడు, "ఏంటి లోపల ఇలా తిట్టుకున్నావు కదా నన్ను, పిల్లుల ఫోటోలు తీస్తున్నాడేంటి ఈడు" అని చెప్పేసి, "పిచ్చన కొడుకు అనుకుంటున్నావు కదా" అంటే, "అవునండి నేను అనుకున్నానండి" అని చెప్పి అనేటప్పటికి నవ్వాడు. నవ్వి, యానిమల్ ఫోటోస్ అంటే ఈజీ కాదు తమ్ముడు. చాలా కష్టం. దాని మీద అందుగురించే యానిమల్ ఫోటోస్ తీస్తాను నేను" అని చెప్పి అన్నాడండి.
అయితే చికెను అది వండాడు. శుభ్రంగా భోజనం తిన్నాము. తిన్న తర్వాత నేను బ్లడ్ బ్యాంక్ బయలుదేరి వచ్చేసానమాట అండి. ఫస్ట్ పరిచయం అయిన స్టిల్ ఫోటోగ్రాఫర్ తనేమాట అండి. ఒకటే వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పాడండి. తమ్ముడు, సొంత అన్నయ్య అనుకో నన్ను. నీకు ఏ కష్టం వచ్చినా నేనుంటా. ఎట్టి పరిస్థితిలో ఏ ప్రాబ్లం వచ్చినా నేను హెల్ప్ చేస్తాను తమ్ముడు అని చెప్పి అన్నాడండి. అలాగే నాకు కొన్ని సంవత్సరాల క్రితం 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్. మనోడే రెక్టిఫై చేసాడనమాట అండి. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. ఫస్ట్ పరిచయం స్టిల్ ఫోటోగ్రాఫర్ అనమాట నాకు. అలా హ్యాపీగా జరుగుతున్న టైంలోనే నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందండి. ఒక ఎవరెస్ట్ శిఖరం వచ్చి నా మీద పడిపోయిందండి. ఎవరెస్ట్ శిఖరం ఏంటి నా మీద పడిపోతామండి అనుకుంటున్నారు కదా. అయితే గీతార్ట్స్లో ఒక ఆయన ఫోటోగ్రాఫర్ ఉన్నారన్నమాట అండి. ఆ ఫోటోగ్రాఫరు ఆ బ్లడ్ బ్యాంకు సంబంధించిన ఫొటోస్ ఆయన తీసేవారంటే ఇదివరకు. తర్వాత నేను తీయడం స్టార్ట్ చేశాను కదండి. స్టార్ట్ చేసేటప్పటికి ఆయన ఇంకా అక్కడి నుంచి నేను తీస్తానని చెప్పేసి ఇంకా నా మీద బీభత్సం ఫైర్ అయిపోతూ ఉండేవాడు అనమాట అండి. పచ్చి బూతులు తిట్టేస్తూ ఉండేవాడు. వెళ్ళినప్పుడల్లా ఒరే అద్దంలో చూసుకున్నావంటరా నీ పేస్ ఎప్పుడన్నానే హాస్పిటల్ నుంచి వచ్చావంటరా నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నావంటరా నువ్వు నేను చూస్తుంటే ఈ కారం వస్తుంది చిరంజీవి పర్సనల్ ఫోటోగ్రఫీ చేస్తావంటరా చిరంజీవి పర్సనల్ ఫొటోస్ తీసేస్తావంటారు నువ్వు నీ పేస్ అని అర్థం చూసుకున్నావు అసలునే ఎంత దరిద్రంగా ఉన్నావంటారు నువ్వు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకా పచ్చి బూతులు తిట్టేస్తూ ఉండేవాడండి. తిట్టేస్తున్నా ఇంకా పెద్ద ఆయన కదా తిడుతున్నాడు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి మనం పైకి రావాలి. ఎట్టి పరిస్థితిలో ఏమన్నా పట్టించుకోవద్దు. ఎందుకంటే పెద్ద ఆయన తిట్టాడు. తిట్టినప్పుడు ఏంటంటే అతను ఎవరెస్ట్ శిఖరం. ఆఫ్టర్ ఆల్ ఆయన కూడా ఎన్నో స్ట్రగుల్ పడి వచ్చి ఉంటాడు కదా. మనం ఏమనొద్దని చెప్పేసి ఇంకా నేనేమనుకుంటా అలాగ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయానండి. వెళ్ళినప్పుడల్లా తిడుతూ ఉండేవాడండి. తిడుతూ ఉంటే నాకు ఇంకా బాధ అనిపించేది ఒక పక్కన. కాకపోతే ఇంకా సరే ఇంకా అన్నీ పడాలని చెప్పేసి ఇంకా చేసుకుంటూ వెళ్ళేవాడు అనమాట అండి. ఒకరోజు ఇంకా అలాగ 1 ఇయర్ అయిపోయిందన్నమాట అండి. 1 ఇయర్ అయిపోయిన తర్వాత స్వామినేడు సారు బ్లడ్ బ్యాంక్ ఇది గీతార్ట్స్కి తీసుకెళ్లారండి ఒకరోజు. తీసుకెళ్తే అప్పుడు అరవింద్ సారు చెప్పారన్నమాట అండి. అమ్మా నువ్వు బాగానే చేస్తున్నావు, నువ్వు జాగ్రత్త చేసుకో, ఇక్కడ గీతార్ట్స్లో బ్లడ్ బ్యాంకు నుంచి గీతార్ట్స్కి వచ్చే గీతార్ట్స్లో వర్క్ నేర్పిస్తాం నీకు నీకు మంచి ఫోటోగ్రాఫర్ని చేస్తానని చెప్పేసి అరవింద్ సార్ చెప్పారన్నమాట అండి. అప్పుడు చెప్పేటప్పటికి నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది, మామూలు హ్యాపీ అనిపించలేదు. బ్లడ్ బ్యాంక్లో ఇంకా పోస్ట్ లేదండి, ఇంకా గీతార్ట్స్కి రావాలన్నమాట నేను. అయితే సరే కొన్నాళ్ళు బ్లడ్ బ్యాంక్లో ఉండు తర్వాత గీతార్ట్స్కి వచ్చేది అని చెప్పి అన్నారండి సారు అరవింద్ సారు. అనేటప్పటికి సరే హ్యాపీనెస్లో ఉంటే ఈ లోపల ఈ ఎవరెస్ట్ శిఖరానికి తెలిసిందంటే ఇలా గీతార్ట్స్కి వస్తున్నాడు ఫోటోగ్రఫీ నేర్పిస్తా అన్నారు సార్ అని చెప్పి తెలిసిందంటండి. ఇంకా అక్కడి నుంచి అప్పటిదాకా నన్నే తిట్టువాడు. ఇంకా అక్కడి నుంచి మా అమ్మని తిట్టడం స్టార్ట్ చేసాడండి. స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా నన్ను తిట్టినా పర్లేదు, ఇంకా మా అమ్మని తిట్టడం అనేది కరెక్ట్ కాదు కదండి. అమ్మ ఎవరికైనా అమ్మాయి కదండి. మా అమ్మ తీసుకొచ్చి గీతార్ట్స్లో పెడతలేదు కదండి, లేకపోతే బ్లడ్ బ్యాంక్లో పెట్టలేదు కదా ఫోటోగ్రాఫర్గా. ఏంటంటే నాకు ఇలాగా అవకాశం వచ్చింది, అదృష్టం బాగుండి అవకాశం వచ్చింది. ఆ అవకాశం కోసం ఏంటంటే ఎక్కడి నుంచో బతకడానికి వచ్చాను. చాలా చిన్న స్టిల్ ఫోటోగ్రాఫర్ నేను. స్టిల్ ఫోటోగ్రఫీ రేంజ్కి వెళ్ళడానికి దగ్గరగా 15 సంవత్సరాలు పడుతుందండి నేను వెళ్ళడానికి ఆ టైంలోనే. అటువంటిది నాకు ఇమీడియట్లీ స్టిల్ ఫోటోగ్రఫీ ఇచ్చారు కదండి, కెమెరా ఇచ్చేసి స్టిల్స్ తీసామంటారు కదా. అయితే ఆయన అర్థం చేసుకోలేదు కనీసం. ఏంటంటే ఒకడు బతకడానికి వచ్చాడు, వాడిని అలా అంటాం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన అనుకోవాలి. నా ఇంకా స్వామినాయుడు గారిని కూడా భయంకరంగా తిట్టేస్తూ ఉండేవాడు అనమాట అండి. ఆయన ఎంకరేజ్ చేశారు కదండి, ఆయన సపోర్ట్ చేసి నన్ను ఏంటంటే సార్ దగ్గర తీసుకొచ్చారని చెప్పి ఆయన తిట్టేస్తూ ఉండేవారండి. ఇంకా 1 వీక్ 10 డేస్లో గీతార్ట్స్ రావాలన్నమాట అండి. సరే అని చెప్పేసి ఇంకా అలా అనుకునేటప్పటికి ఇంకా ఈయనేమో మామూలు తిట్లు పురాణం కదన్నమాట అండి. డైలీ తిడుతుంటే ఇంకా బాధ అనిపించింది. అదే టైంలో నేను ఒకరోజు ఫొటోస్ తీస్తుంటే కొండేటి సురేష్ వచ్చాడనమాట అండి. వచ్చి ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు అంటే సరే ఇలాగ ఫోటోగ్రాఫర్ చేస్తున్నాను ఇక్కడ అని చెప్పానండి. అయితే ఓ పని చేయి, నాకు సంతోషం అని మ్యాగజైన్ పెట్టాను, దానికి ఫోటోగ్రాఫర్ వాంటింగ్ ఉంది, అక్కడ చేసుకో ఇక్కడ చేసుకో, రెండు చేసుకో అని చెప్పన్నాడండి. యాక్చువల్గా ఫస్టే నేను కొండేటి సురేష్ దగ్గర డైరెక్ట్ వెళ్ళాను అనుకోండి, నా ఫేస్ని చూసి అసలు ఫోటోగ్రాఫర్గా ఛాన్స్ కూడా ఇచ్చేవాడు కాదు యాక్చువల్గా. ఆయన నేను ఎందుకు ఇచ్చాడంటే అండి, మెగా ప్రొడ్యూసర్ గారు అరవింద్ గారు ఎంకరేజ్ చేశారని, ప్లస్ చిరంజీవి సార్ ఫొటోస్ దిగుతున్నారని, ఏదో కొంచెం వీడికి ఏదో టాలెంట్ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. నాకు అర్థమైన తర్వాత ఫస్ట్ నేను వెళ్ళి సరే ఇలాగా మాకు రిలేషన్ అవుతాడండి ఆయన. నేను వెళ్ళి సరే ఇలాగా నాకు పోస్ట్ ఇవ్వండి అంటే ఎవడరా నువ్వు నీ పేస్ అద్దంలో చూసుకున్నావు అని అనే పర్సన్ అనమాట అండి యాక్చువల్గా. అటువంటిది అక్కడ చేశాను కాబట్టి నాకు ఆ అవకాశం చెప్పాడు అనమాట. అంటే వీళ్ళు లైఫ్ ఇచ్చారు మనకి, వీళ్ళ నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు,
రాంగు చేసినట్టు అవుతుంది అని నేను అనుకున్నానండి. ఇంకా ఒకరోజు అయితే ఫోటోషూట్ అప్పుడు నేనే వెళ్ళవలసి వచ్చిందన్నమాట అండి. వెళ్ళవలసి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ మామూలుగా బూతులు కాదండి, ఇంకా మా అమ్మని భయంకరంగా తిట్టేస్తున్నాడు. తిట్టేసి ఇక్కడ కానీ వచ్చావంటే చంపేస్తాను అలా అని చెప్పేసి మొత్తం నిన్ను బతకనివ్వను, ఇక్కడికి వస్తే నేను చంపేస్తాను, పిచ్చి నాటకాలు చేస్తున్నావు అని చెప్పేసి నా మీద రిసిపోవటం జరిగిందన్నమాట నా రోజు ఆ ఎవరెస్ట్ శిఖరం. బ్రహ్మాస్త్రం వచ్చి పిచ్చుక మీద పడితే ఏమవుతుంది సార్? అతను బ్రహ్మాస్త్రం, నేను పిచ్చుక. ఇంకా అతని హెరాస్మెంట్ బాగా ఎక్కువైపోయింది. నేను